హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 14 ఆఫ్ సమ్మర్ 30 డేస్ జాబ్ ఛాలెంజ్. సో ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసరికి అమెజాన్ కంపెనీ నుంచి అయితే మనకి ఎక్సలెంట్ జాబ్ ఆపర్చునిటీ అయితే రిలీజ్ అయింది గైస్. దీనికొచ్చేసరికి క్వాలిఫికేషన్ జస్ట్ 12థ్ పాస్ అయ్యుంటే చాలనమాట. మీకు ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉంటే సో ఈ జాబ్‌కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజ్ కూడా ఏం లేదనమాట. ఇది కంప్లీట్‌లీ ఫ్రీ. సో మీకు హైరింగ్ ప్రాసెస్ అంతా కూడా మనకి వర్చువల్‌గానే జరుగుతుందనమాట. సో మీ ఇంటి దగ్గర ఉండే సో ఈ జాబ్‌కి అప్లై చేసుకొని హైరింగ్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవచ్చనమాట. సో ఇది కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ గైస్. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో మీ ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చనమాట. అండ్ మీరు వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ చేయడానికి ల్యాప్‌టాప్ కిట్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు విత్ హెడ్‌సెట్ అనమాట. సో ఈ జాబ్‌కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు టెస్ట్ మెయిల్ అనేది రిసీవ్ చేసుకుంటే సో టెస్ట్ రిసీవ్డ్ అని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో అదేవిధంగా ఇలాంటి జాబ్స్ మీకు కావాలనుకుంటే సో ఎస్ అని కామెంట్ చేయండి. సో తప్పకుండా ఎలాంటి ఆపర్చునిటీస్ అనేవి మీ ముందుకు తీసుకొస్తాను. సో ఈ వీడియోకి వచ్చేసరికి గైస్ మినిమం ఒక 500 లైక్స్ అయితే నేను టార్గెట్ పెట్టుకుంటున్నాను అనమాట. సో తప్పకుండా ఈ టార్గెట్‌ని అయితే కంప్లీట్ చేయండి గైస్. మీకు ఈ లైక్స్‌ని బేస్ చేసుకొని సో ఫర్దర్ వీడియోస్ అనేవి మీకు తీసుకురావడం జరుగుతుందనమాట. సో ఎందుకంటే ఇది ఎంతవరకు మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంది ఇలాంటి జాబ్స్ మీద అని తెలుసుకోవడానికి మాత్రమే. సో లేట్ చేయకుండా ఈ జాబ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇప్పుడు డీటెయిల్‌గా చెక్ చేద్దాం. రోల్ వచ్చేసరికి మనకి వీసీఎస్ రోల్ గైస్, వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనమాట. ఇది వాయిస్ ప్రాసెస్ రోల్. సో ఈ జాబ్‌కి మీరు అప్లై చేసుకోవడానికి సో మినిమం ఫ్రెషర్స్ నుంచి సో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మనకి సో మినిమం 12థ్ పాస్ ఉంటే సరిపోతుందని సో మనకి జాబ్ డిస్క్రిప్షన్‌లోనే మెన్షన్ చేస్తారనమాట. జస్ట్ సో ఫ్యూ డేస్ ఎగోనే మనకి నౌకరీ యొక్క వీళ్ళ యొక్క అమెజాన్ అఫీషియల్ నౌకరీ పేజ్‌లో అయితే ఈ జాబ్ అయితే పోస్ట్ చేశారు గైస్ మనకి. సో మీరు ఏపీలో ఉండి కూడా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు అప్లై లింక్ అవన్నీ కూడా మీకు సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్‌కి అయితే ప్రొసీడ్ అవ్వండి గైస్. ఇది వీసీఎస్ రోల్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అని సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్‌లోనే సో మనకి మెన్షన్ చేశారనమాట. సో అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. సో మీల్ కార్డ్ కానీ సో ఇలాంటివి ఇంటర్నెట్ అలవెన్స్ అనేది ఉంటుంది. నైట్ షిఫ్ట్ అలవెన్స్ అనేది ఉంటుంది. సో జాబ్ టైప్ వచ్చేసరికి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అని మెన్షన్ చేశారనమాట. సో కాంపిటేటివ్ శాలరీ అండ్ అదేవిధంగా అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని మనకి ఇక్కడైతే అప్డేట్ చేశారు గైస్. ఎక్సలెంట్ ఆపర్చునిటీ. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్‌తో సో వర్క్ ఫ్రమ్ హోమ్స్ అనేవి మనకి రేర్‌గా పడుతూ ఉంటే సో అసలు మిస్ అవ్వకండి గైస్. అది కూడా ఒక రెప్యూటెడ్ కంపెనీ అనమాట. సో ఎంఎన్‌సి కంపెనీ అనేటువంటి సో అమెజాన్ కంపెనీ నుంచి. సో ఇది వచ్చేసరికి మనకి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అనమాట. ఈ కామర్స్ కంపెనీ. సో అసలు మిస్ అవ్వకండి గైస్. అండ్ ఇక్కడ అప్లై చేసుకునే ప్రొసీజర్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఒక వర్చువల్ హైరింగ్ లింక్ అయితే ఇచ్చారు. అంటే మీకు వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని సో తర్వాత అసెస్మెంట్ అనేది వస్తుందని సో ఇక్కడైతే మనకి అప్డేట్ చేశారనమాట సెకండ్ స్టెప్‌లో. సో ఈ లింక్ ద్వారా సో ఫస్ట్ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. సో తర్వాత మీకు అసెస్మెంట్ అనేది వస్తుందనమాట. సో ఈ అసెస్మెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేసరికి సో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ కూడా ఈ స్టెప్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. స్టెప్ 3లో వచ్చేసరికి సో మనకి వన్స్ మీకు అసెస్మెంట్ లింక్ వచ్చిన తర్వాత ల్యాప్టాప్‌లో కానీ సో డెస్క్‌టాప్‌లో కానీ ఈ అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేయమని ఇక్కడ అప్డేట్ చేశారనమాట. సో స్టెప్ 4లో వచ్చేసరికి మనకి ప్లీజ్ ఫాలో ద ఇంటర్వ్యూ ప్రాసెస్ అని ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. సో కల్చర్ అసెస్మెంట్, వర్సెంట్ రిటన్ టెస్ట్, కస్టమర్ కాన్వర్జేషనల్ సో కన్స్ట్రక్టెడ్ రెస్పాన్స్ అసెస్మెంట్, వర్చువల్ జాబ్ ట్రయల్ ఇలాంటివి అయితే ఉంటాయని అప్డేట్ చేశారనమాట. సో ఒకవేళ మీకు ఇంటర్వ్యూ టైంలో ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా ఇక్కడ ఒక మనకి నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ మీరు అసెస్మెంట్ రాసేటప్పుడు కానీ సో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఫేస్ చేసినా సో ఈ నెంబర్కి కాల్ చేస్తే మీరు సో వాళ్ళైతే హెల్ప్ లైన్ వాళ్ళైతే మీకు కస్టమర్ సపోర్ట్ వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట మీకున్న ఇష్యూస్‌కి. సో తప్పకుండా అయితే ఎక్సలెంట్ ఆపర్చునిటీ గైస్, యూటిలైజ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసరికి మనం అప్లై ఎలా చేసుకోవాలనేది చెక్ చేద్దాం. సో నౌకరీలో మనకి రిజిస్ట్రేషన్‌కి ఒక లింక్ అయితే ఇచ్చారు కదా గైస్. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి సో ఇలాగా అఫీషియల్ అమెజాన్ జాబ్స్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుందనమాట. సో వీసీఎస్ రోల్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అందులో అయితే మనకి ఓన్లీ ఢిల్లీ అని మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసినట్లయితే మీరు వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ సో ఇండియాలో మీరు ఈ లొకేషన్స్‌లో ఉంటే మాత్రం తప్పకుండా అయితే సో ఈ రోల్‌కి అయితే అప్లై చేసుకోవచ్చని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. మనకి ఇందులో సో తెలంగాణ స్టేట్ కూడా ఉంది గైస్, ఇదైతే గమనించండి. అండ్ రోల్ వచ్చేసరికి వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనమాట. సో సీజనల్ అని అప్డేట్ చేశారు. సో జాబ్ టైప్ వచ్చేసరికి లొకేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో ఈ యొక్క స్టేట్స్‌లో ఉండైతే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చని సో వీళ్ళైతే మెన్షన్ చేశారనమాట. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ గైస్, అసలు మిస్ అవ్వకండి. సో దీనికి మీరు అప్లై చేసుకోవడానికి మీకు వచ్చేసరికి కీ స్కిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. హార్డ్ వర్కింగ్, ఆర్టికులేట్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్ అనమాట. ఫ్రెండ్లీ అండ్ కస్టమర్ ఫోకస్డ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. సో కస్టమర్స్కి ఉన్న క్వరీస్ని అయితే మీరు ఫ్రెండ్లీ మోడ్లో అయితే వాళ్ళకున్న ఇష్యూస్ని రిజాల్వ్ చేయాలన్నమాట. సో ఎబిలిటీ టు లెర్న్ క్విక్లీ అండ్ ఎంప్రెస్
చేంజ్. సో, ఏదైనా కానీ న్యూ టెక్నాలజీ ఏదన్నా న్యూగా నేర్పిస్తున్నప్పుడు అది మీరు త్వరగా నేర్చుకొని సో, దానికి అడాప్ట్ అయ్యే విధంగా అయితే ఉండాలి. కంఫర్టబుల్ మల్టీ టాస్కింగ్ అనమాట. సో, మల్టీ టాస్కింగ్ చేసే విధంగా అయితే ఉండాలనమాట. అంటే మల్టిపుల్ టాస్క్స్ ఎట్ ఏ టైమ్ కూడా సో, చేయగలిగే అలాంటి క్యాపబిలిటీ అయితే ఉండాలి. సో, మీకు మెడికల్ బెనిఫిట్స్ కానీ అండ్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఇచ్చారు గైస్. మెడికల్ బెనిఫిట్స్, పెన్షన్ ప్లాన్, ఇంటర్నెట్ అలవెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అండ్ మీకొచ్చేసరికి సో, వైఫై అనేది కూడా ఉండాలి. వర్క్ చేసుకోవడానికి వైఫై బిల్ అనేది మంత్లీ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో, కానీ మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది సో, మీరు వర్క్ చేస్తున్న సో, ఏరియాలో అయితే ఉండాలన్నమాట. సో, ఎందుకంటే సో, వర్క్ చేయడానికి సో, వైఫై అనేది కావాలి మనకి. సో, అది కూడా మనకి మెన్షన్ చేశారు. సో, ఇక్కడొచ్చేసరికి మనకి సో, ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఉండాలని సో, 100 ఎంబీబీ డౌన్‌లోడ్ అండ్ 10 ఎంబీ అప్‌లోడ్ స్పీడ్ ఈ విధంగా అయితే ఉండాలని సో, అప్డేట్ చేశారనమాట. సో, ఇంగ్లీష్ వచ్చేసరికి మీకు ఫ్లూయెంట్‌గా వచ్చుండాలి. సో, అమెజాన్ వీసీఎస్ రోల్ అంటేనే మనకి ఇంగ్లీష్ అనేది కమ్యూనికేషన్ ఎక్కువ చెక్ చేస్తారు. సో, ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమమ్ 18 ఇయర్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ ఇండియాలో వర్క్ చేసే పర్మిట్ అయితే మీకు ఉండాలనమాట. సో, ఎక్సలెంట్ ఆపర్చునిటీ గైస్. అండ్ కంప్యూటర్ గురించి కూడా మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. అంటే సో, ఎలా వర్క్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలి అనేది తెలిసుంటే సరిపోతుందనమాట. సో, షిఫ్ట్‌లు వచ్చేసరికి మీకు మండే టు సండే అయితే ఉంటాయనమాట. రొటేషనల్ షిఫ్ట్‌లు. అండ్ మధ్యలో మీకు 2 వీక్ ఆఫ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, పర్ వీక్ వచ్చేసరికి మనకి 5 డేస్ వరకు 2 డేస్ అయితే మనకి వీక్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు గైస్. ఒకవేళ మీకు వీకెండ్స్‌లో లేదంటే ఓవర్ నైట్‌లో వర్క్ చేసే షిఫ్ట్‌లు అలాగా పడ్డప్పుడు సో, తప్పకుండా అయితే అందులో వర్క్ చేసే విధంగా రొటేషనల్ షిఫ్ట్‌లో ఉండాలనమాట. సో, తప్పకుండా అయితే అప్లై చేసుకోండి గైస్. ఇప్పుడు అప్లై చేసుకునే ప్రొసీజర్ చూద్దాం. సో, ఇక్కడ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ మీరు డైరెక్ట్ లింక్ అయితే ఇచ్చాను. అక్కడ క్లిక్ చేయంగానే ఇప్పుడు నేను సేమ్ ఏ పేజ్ అయితే చూస్తున్నానో సేమ్ పేజ్ మీకు ఓపెన్ అవుతుందనమాట. సో, ఇక్కడ డౌన్‌కి స్క్రోల్ చేశాక మనకి అప్లై అని ఇక్కడ ఒక బటన్ అయితే చూపిస్తుంది కదా! సో, జస్ట్ ఇది క్లిక్ చేయండి. అప్లై అని బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, మళ్ళీ కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సో, మీరు చెక్ చేసుకోండి జాబ్ డిస్క్రిప్షన్. సో, ఇదంతా కూడా సో, నేను చెక్ చేసుకున్నాను. ఈ జాబ్‌కి నేను ఎలిజిబుల్ అనుకున్న తర్వాత మీరు అక్నాలెడ్జ్ చేస్తున్నట్టు ఇక్కడ ఐ యాక్సెప్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. సో, నెక్స్ట్ వచ్చేసరికి కంటిన్యూ ఉంది కదా! సో, కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు అమెజాన్ జాబ్స్ పోర్టల్‌లో ఏదన్నా అకౌంట్ ఉంటే మీకు లాగిన్ అవ్వచ్చనమాట. మీ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి. సో, లేదంటే ఒక న్యూ అకౌంట్ అమెజాన్ జాబ్స్ పోర్టల్‌లో క్రియేట్ చేసుకోవాలి గైస్. లాగిన్ అవ్వడానికి మీకు ఆల్రెడీ సో, షాపింగ్ అకౌంట్ ఉన్నా కానీ సో, దాని త్రూ అయినా మీరు లాగిన్ అవ్వచ్చనమాట. సో, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కానీ సో, లేదంటే మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి లాగిన్ అవ్వడానికి. లేదు ఫస్ట్ టైం నేను సో, అమెజాన్‌కి అప్లై చేస్తున్నాను అనుకుంటే సో, ఇక్కడ క్రియేట్ వన్ అని ఉంది కదా! సో, ఇది క్లిక్ చేసి మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీ ప్రిఫర్డ్ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ అడ్రస్ ఆ సేమ్ ఈమెయిల్ అడ్రస్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబరు, ఆ మొబైల్ నెంబర్‌ని మళ్ళీ ఎంటర్ చేయాలన్నమాట. ప్రిఫర్డ్ లాంగ్వేజ్, ప్రిఫర్డ్ టైమ్ జోన్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ సో, పర్సనల్ పిన్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట మీరు లాగిన్ అవ్వడానికి. ఆ పిన్‌ని మళ్ళీ ఎంటర్ చేసి ఇక్కడ సో, అక్నాలెడ్జ్ చేస్తున్నట్టు యెస్ బటన్ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలన్నమాట. సో, ఈ విధంగా చేసిన తర్వాత ఒక అకౌంట్ అనేది ఇందులో క్రియేట్ అవుతుంది. మళ్ళీ బ్యాక్‌కెళ్ళి సో, మీరు లాగిన్ అవ్వచ్చనమాట. సేమ్ క్రెడెన్షియల్స్‌తో ఏవైతే మీరు క్రియేట్ చేసుకున్నారో సేమ్ క్రెడెన్షియల్స్‌తో ఇక్కడ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సో, లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోతుంది. అక్కడ వచ్చేసరికి మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసి బేసిక్ అప్లికేషన్ క్వెషన్స్ అయితే ఉంటాయి. సో, అవన్నీ కూడా మీరు ఆన్సర్ చేసిన తర్వాత అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి గైస్. తప్పకుండా అయితే సో, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. మీకు అసెస్మెంట్ లింక్ వస్తే కానీ నాకు తప్పకుండా సో, కామెంట్ రూపంలో తెలియచేయండి గైస్. సో దట్ నాకు కూడా తెలుస్తుందనమాట. సో, ఎంతమంది మన సబ్స్క్రైబర్స్‌కి రెస్పాన్సెస్ అనేవి వస్తున్నాయని. సో, తప్పకుండా ఈ సమ్మర్ 30 డేస్ జాబ్ సిరీస్‌ని అయితే ఫాలో అవ్వండి గైస్. తప్పకుండా మీకు రెస్పాన్స్ వచ్చేదైతే మీకోసం సెర్చ్ చేసి మీకోసం అయితే తీసుకొస్తున్నాననమాట. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ గైస్.